ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కు అవకాశం ఇస్తాడు. కానీ రవితేజ మాత్రం వరుస పెట్టి ఫ్లాప్లో ఉన్న దర్శకుడిని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్స్ కోసం హిట్ డైరెక్టర్స్ను పక్కన పెడుతున్నాడు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి విడుదల తర్వాత వచ్చే ఆగస్టులో ఇరుముడి పేరుతో కొత్త చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా. ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నది శివ నిర్వాణ. ఇతను గతంలో నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత టక్ జగదీష్, ఖుషి తీసి ఫ్లాపులు చూశాడు. 3 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. అయినా సరే ఇరుముడి మూవీతో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు మాస్ రాజా. ఇరుముడి తర్వాత మ్యాడ్ మూవీ సిరీస్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు రవితేజ. కానీ ఇప్పుడు ఇతడిని పక్కన పెట్టి హాసిద్ గోలి అనే యంగ్ ఫిల్మ్ మేకర్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు. హాసిద్ స్వాగ్ తీసి ఫ్లాప్ ను చూశాడు. అయినా సరే అతనిలో టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని మాస్ రాజా ఫిక్స్ అయ్యాడు. ఇరుముడి తర్వాత హాసిద్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. పైగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా సెట్ చేశాడు. వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు. బింబిసార మేకర్ వశిష్ఠ దర్శకత్వంలో రవితేజ ఒక కొత్త చిత్రం చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడు. దీంతో వశిష్ఠ వెళ్లి వెంకీతో న్యూ మూవీ లాక్ చేసుకున్నాడనే టాక్ ఉంది. మరోవైపు రవితేజ మాత్రం రాజా సాబ్ తో డిజాస్టర్ చూసిన మారుతికి కొత్త సినిమా ఛాన్స్ ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇటీవల మారుతి వెళ్లి మాస్ రాజాకు స్టోరీ చెప్పి వచ్చాడట. మొత్తంగా ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ రాజా ఫ్లాప్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ హాట్ టాపిక్ గా మారింది. కంబ్యాక్ కీలకమైన దశలో కూడా హిట్ డైరెక్టర్స్ మూవీస్ లాక్ అయినప్పటికీ వారిని కాదని ఫ్లాప్స్ తో డీలా పడిన మేకర్స్ కి మాస్ రాజా డేట్స్ ఇస్తున్నాడు. ఇది ఓ విధంగా రిస్క్ అయినా రవితేజ అందుకు రెడీ అవుతుండటం విశేషం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.